నమస్తే అండ్ వెల్కమ్. నువ్వు ఏదైనా ఒక విషయం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది వాళ్ళకి అర్థం కాలేదు అనుకోండి, అది ఎవరి మిస్టేక్? చెప్పిన వాళ్ళ మిస్టేకా, విన్న వాళ్ళ మిస్టేకా? చాలాసార్లు చెప్పిన వాళ్ళ మిస్టేకే. ఎందుకంటే చెప్పిన విషయం సరిగ్గా చెప్పలేదు అన్నమాట. అంటే చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు, వాడాల్సిన పదాలు వాడలేదు, వాడాల్సిన సెంటెన్సెస్ వాక్యాలు వాడలేదన్నమాట. సో అందువల్ల వినే వాళ్ళ తప్పు చాలాసార్లు ఉండదు, చెప్పే వాళ్ళ తప్పే చాలాసార్లు ఉంటుంది అనమాట. కాబట్టి చెప్పేటప్పుడు చక్కగా చెప్పాలి. మరి చక్కగా చెప్పాలంటే ఏం కావాలి? మనకు వర్డ్స్ కావాలి, భాషలో పదాలు తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే చెప్పగలం. ఇక మనం చూసినట్టయితే గోల్డ్ అన్నాం అనుకోండి, అదొక వర్డ్. అలా కాకుండా మేడ్ ఆఫ్ గోల్డ్ అన్నాం అనుకోండి, అదొక ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, పదాల కలయిక, దానికి కొంచెం మీనింగ్ ఉంది. అలా కాకుండా దట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అన్నాం అనుకోండి, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కాకపోతే ఇందులో ఈజ్ అనే వర్బ్ ఉంది, అందువల్ల ఇది ఒక క్లాజ్ అన్నమాట. అలా కాకుండా రాణి హ్యాజ్ ఎ చైన్ దట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అన్నాం అనుకోండి, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, పదాల కలయికే, కానీ ఇది ఒక కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది, అంటే ఇవ్వాల్సిన పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని సెంటెన్స్ అని అంటుంటాం అనమాట. ఎందుకంటే ఇది ఇవ్వాల్సిన మీనింగు కంప్లీట్గా ఇస్తుంది, కాబట్టి దీన్ని వాక్యము, సెంటెన్స్ అని అనడం జరుగుతుంది. సో మనము మాట్లాడేటప్పుడు కావచ్చు, రాసేటప్పుడు కావచ్చు, మనము చాలా పదాలను ఉపయోగిస్తుంటాము, వాటిని గుంపులుగా ఉపయోగిస్తుంటాము. అంతేకాకుండా మనము వివిధ రకాల సెంటెన్సెస్, వాక్యాలను కూడా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో మనం మాట్లాడేటప్పుడు కావచ్చు, రాసేటప్పుడు కావచ్చు, మనం ఎన్నో రకాల సెంటెన్సెస్ను ఉపయోగిస్తూ ఉంటాము. అలా ఉపయోగించడం వల్ల వినే వాళ్ళకు, చదివే వాళ్ళకు మనం ఏమి చెప్తున్నాము అనేది ఈజీగా అర్థం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో మరి వాక్యాలు, సెంటెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక భాషలో మనం చెప్పే విషయం వేరే వాళ్ళకు అర్థం కావాలంటే. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ భాషలో సెంటెన్స్ అంటే ఏంటి, అసలు సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నవి, అంటే వాక్యాలు ఎన్ని రకాలు ఉన్నావో తెలుసుకోబోతున్నాము. స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రిప్షన్, బెల్, లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇఫ్ యు ఆర్ రెడీ, కమ్ లెట్స్ లెర్న్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వెల్కమ్ బ్యాక్. సెంటెన్స్ అంటే ఏంటండి? తెలుగులో సెంటెన్స్ అంటే వాక్యము అని అంటాం అనమాట. మరి వాక్యం అంటే కొన్ని పదాల కలయిక, ఒక కంప్లీట్ అర్థాన్ని ఇచ్చే, అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే పదాల కలయికనే మనము తెలుగులో వాక్యము, ఇంగ్లీష్లో సెంటెన్స్ అని అనడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఎ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇందులో కొన్ని పదాలు కలవడం జరిగింది, అది పూర్తి అర్థాన్ని కూడా ఇస్తుంది. అంటే బుక్ టేబుల్ మీద ఉంది అనే ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కాబట్టి ఇది ఒక సెంటెన్స్. అలానే బీ క్వైట్. సో బీ క్వైట్ అనే దాంట్లో మనకు సబ్జెక్ట్ లేదు, అయినప్పటికీ ఇది కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది. అంటే యూ బీ క్వైట్ అనమాట. యూ అనేది ఇక్కడ అర్థమైపోతుంది మన కాంటెక్స్ట్లో. సో ఇది కూడా కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది, అందువల్ల ఇది కూడా ఒక సెంటెన్స్ అనమాట. అలానే వే డూ యూ లివ్ అనే వాక్యం చూసినట్టయితే వే డూ యూ లివ్ అంటే నువ్వు ఎక్కడ నివసిస్తావు అనే ఒక ప్రశ్న. సో ఇది కూడా మనకు పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో ఇది కూడా మనకు వాక్యం లాగానే కనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో సెంటెన్స్. ఇక మనం ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే హౌ కోల్డ్ ద నైట్ ఈజ్. సో హౌ కోల్డ్ ద నైట్ ఈజ్ అనేది మనం చాలా చల్లగా ఉంది అని చెప్పడానికి మనం ఒక ఎక్స్ప్రెషన్ వాడడం జరుగుతుంది అనమాట. అంతే తప్ప ఇది ప్రశ్న కాదు. నైట్ ఎంత చల్లగా ఉంది అనే తీవ్రతను చెప్పడానికి ఈ సెంటెన్స్ వాడడం జరిగింది. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో ఇది కూడా మనకు ఒక సెంటెన్స్, వాక్యమే అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాక్యం అంటే పూర్తి అర్థాన్నిచ్చే పదాల కలయికనే సెంటెన్స్, వాక్యము అని అనడం జరుగుతుంది. ఇక మనం ఇంగ్లీష్ భాషలో చూసినట్టయితే మనకు ఒక 4 రకాల సెంటెన్సెస్, వాక్యాలు కనబడడం జరుగుతుంది అనమాట. అందులో మొదటిది డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాము, రెండవది ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటుంటాము, మూడవది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటుంటాము, మరియు 4వది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అనడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని అసలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్నే మనము అసర్టివ్ సెంటెన్సెస్ అని కూడా అంటుంటాము. అదే కాకుండా భాషలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్సే అని అనడం జరుగుతుంది అనమాట. మరి ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ దేని గురించి చెప్తాయంటే ఒక ఫ్యాక్ట్, వాస్తవాన్ని, ఒక ఒపీనియన్ గురించి చెప్తుంటాయి, ఒక ఐడియాని గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా కానీ మనకు
అన్ని డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఒక ఫుల్ స్టాప్తో మాత్రమే ముగించడం జరుగుతుంది, ఎండ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు డిక్లరేటివ్ సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్స్గా కనబడుతుంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్కి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట భాషలో. ఉదాహరణకు మనకు ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే షుగర్ టేస్ట్స్ స్వీట్ అన్నాం అనుకోండి, ఇది ఒక ఫ్యాక్ట్ అంటే వాస్తవం అనమాట. సో ఇది మనకు ఒక డిక్లరేటివ్ సెంటెన్స్, అంటే డిక్లేర్ చేస్తున్నాము, ప్రకటిస్తున్నాం అనమాట. షుగర్ తీయగా ఉంటుందని డిక్లేర్ చేస్తున్నాం. సో అందువల్ల ఇది ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. అదేవిధంగా ఐ లవ్ హనీ అన్నాం అనుకోండి, ఇది ఒక ఐడియా. సో ఇది కూడా స్టేట్మెంట్ అనమాట. ఐ లవ్ హనీ అనేది ఒక స్టేట్మెంట్, అందువల్ల ఇది కూడా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్గా మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ సెంటెన్స్లో మై విలేజ్ ఈజ్ ద బెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్ అన్నాం అనుకోండి, ఇది ఒక ఒపీనియన్. సో ఒక అభిప్రాయం చెప్తున్నాం అనమాట. సో ఇది కూడా ఒక స్టేట్మెంట్ చేస్తున్నావు మీ విలేజ్ గురించి, అందువల్ల ఇది కూడా ఒక డిక్లరేటివ్ సెంటెన్సే. ఇక నెక్స్ట్ది రాజు డస్ నాట్ లైక్ టు ఈట్ ఫిష్ అన్నాం అనుకోండి, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకు డస్ నాట్ అనేది వచ్చింది కాబట్టి, నాట్ వచ్చింది కాబట్టి ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ అయినా కూడా ఇది డిక్లరేటివ్ సెంటెన్సే. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా మనం ఈ సెంటెన్సెస్లో చూసినట్టయితే ఫుల్ స్టాప్తోని ముగించడం జరిగింది, అంటే ఎండ్ అవుతాయి. అంతేకాకుండా అన్ని అసెర్టివ్ సెంటెన్సెస్, అన్ని స్టేట్మెంట్స్ను కూడా మనము డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అనడం జరుగుతుంది అనమాట. రెండవది ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏవైనా కమాండ్స్ కావచ్చు, రిక్వెస్ట్లు కావచ్చు, వీటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అనడం జరుగుతుంది. ఇవి మనకు చాలాసార్లు ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి, అంటే ముగింపు ఫుల్ స్టాప్తో చేయాలి. కానీ కొన్ని స్ట్రాంగ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి స్ట్రాంగ్ కమాండ్స్ ఉన్నప్పుడు వాటిని మనము ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఎక్స్క్లమేషన్ మార్క్తోని ముగించాల్సిన అవసరము ఉంటుందన్నమాట. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి. అదేంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. మరి ఏంటి, ఇందులో యు అనే ఒక సబ్జెక్టు మనకు ఇంప్లాయిడ్గా కనబడుతుంది. అంటే కాంటెక్స్ట్లో, సందర్భంలో మనమే అర్థం చేసుకోవాలా, అర్థమవుతుంది ఆటోమేటిక్గా. మాట్లాడే వ్యక్తికి, వినే వ్యక్తికి, ఇద్దరికి ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే గో టు యువర్ రూమ్ నౌ అని అన్నాం అనుకోండి, ఇది ఒక కమాండ్ అనమాట. సో ఇక్కడ సెంటెన్స్ గో అనే వర్బ్తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ లేదు దాని ముందు. కానీ గో టు యువర్ రూమ్ అని ఎవరికైతే చెప్తున్నామో అతనే సబ్జెక్ట్ అనమాట. అంటే యు అనమాట, అంటే యూ గో టు యువర్ రూమ్. సో యూ అనేది ఇక్కడ కాంటెక్స్ట్లో అర్థమవుతుంది కాబట్టి దీన్ని ఇంప్లాయిడ్ మీనింగ్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. అదేవిధంగా స్టాప్ అన్నాం అనుకోండి, గట్టిగా ఏదైనా ఎవరైనా చేస్తున్నప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ కమాండ్ ఇస్తున్నాం. పిల్లలు అలర్ట్ చేస్తున్నప్పుడు టీచర్ వచ్చి స్టాప్ అని అన్నాడు అనుకోండి, ఇది ఒక స్ట్రాంగ్ కమాండ్. సో అందువల్ల ఇది ఎక్స్క్లమేషన్ మార్క్తోని ఎండ్ అవుతుంది అనమాట. స్టాప్ అంటే ఎవరండి, యూ స్టాప్ అనమాట. అదేవిధంగా హ్యావ్ ఫన్ ఎట్ ద ఫెయిర్ అన్నాం అనుకోండి, ఫెయిర్ అంటే ఏంటంటే జాతర అనమాట. అంటే జాతరలో ఎంజాయ్ చేయండి అని కోరుకోవడం అనమాట, విష్ చేయడం అనమాట. సో ఇది కూడా మనకు ఇంపరేటివ్ సెంటెన్స్గా కనబడుతూ ఉంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే కమ్ టు ద ఫెయిర్ విత్ మీ అన్నాం అనుకోండి, అంటే ఫెయిర్కి రమ్మని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఒక ఇన్విటేషన్. ఇక నెక్స్ట్ సెంటెన్స్లో ప్లీజ్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నాం అనుకోండి, ఇక్కడ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురా అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మనము ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి కమాండ్స్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి, వెల్ విషింగ్ చేయడానికి, ఇన్విటేషన్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి మనకు చాలాసార్లు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. కొన్నిసార్లు స్ట్రాంగ్ కమాండ్ వచ్చినప్పుడు మాత్రమే అవి ఎక్స్క్లమేషన్ మార్క్తోని ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక మూడో రకమైన సెంటెన్స్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటుంటాము. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మనం భాషలో అడిగే ప్రతి ప్రశ్న కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సే. ఇవి తప్పకుండా ప్రశ్నార్థకం అంటే క్వశ్చన్ మార్క్తోని ముగింపు అవుతుంటాయి అనమాట, ఎండ్ అవుతుంటాయి. మనం ఇంగ్లీష్ భాషలో చూసినట్టయితే రెండు రకాల ప్రశ్నలు ఉంటాయండి. ఒకటేంటి డబుల్-హెచ్ క్వశ్చన్స్ అంటుంటాము, రెండవది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటుంటాం అనమాట. ఈ డబుల్-హెచ్ క్వశ్చన్స్ అని WH అనే వర్డ్స్తోని స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు వాట్, విచ్, వై, వెన్, వేర్, హౌ, ఇలా మనకు ఈ వర్డ్స్తోని మనకు క్వశ్చన్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో వాటిని WH క్వశ్చన్స్ అని అంటూ ఉంటాం అనమాట. మరి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనకి ఏవైతే హెల్పింగ్ వర్బ్స్, ఏవైతే ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయో వాటితోని కనుక మనము సెంటెన్స్ స్టార్ట్ చేస్తే వాటిని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అనడం జరుగుతుందన్నమాట. సో ఈ రెండు రకాల క్వశ్చన్స్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అనడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే వేర్ కెన్ ఐ బై ఎ పెన్.
సో వేర్ అనేది WH వర్డ్. సో ఇది WH క్వశ్చన్ అనమాట. సో ఎండ్ అయింది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. సో ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ హౌ ఓల్డ్ ఆర్ యూ, ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్సే. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే హ్యావ్ యూ సీన్ ఏ ఫ్లయింగ్ ఫిష్. సో హ్యావ్ అనేది ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లాగానే కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఆర్ యూ ఏ బాయ్. ఆర్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్గా ఉంది. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఆల్సో, ఇది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్లా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నలు అడగడానికి ఉపయోగించే ఏ సెంటెన్స్నైనా కానీ మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అనడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకు క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకముతోని ముగింపు పలకడం జరుగుతుంది అనమాట. నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి మన స్ట్రాంగ్ ఫీలింగ్స్ను, మన ఎక్సైట్మెంట్ను చెప్పడానికి, తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎక్స్క్లమేటరీ మార్క్తోని ఎండ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి చూడడానికి, రాయడానికి డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే అసర్టివ్ స్టేట్మెంట్స్ లాగానే కనిపిస్తుంటాయి. కానీ ఇవి కొంచెం ఎక్స్ట్రా ఇమోషన్ యాడ్ చేయబడి ఉంటాయి అన్నమాట. అలా సింప్లిఫై చేసుకొని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే మనకున్న స్ట్రాంగ్ ఫీలింగ్స్ను, సడన్ ఎమోషన్స్ను చెప్పడానికి ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వాడుతూ ఉంటాం అనమాట. ఉదాహరణకు మనం సెంటెన్సెస్లో చూసినట్టయితే హౌ కోల్డ్ ద విండ్ ఈజ్. సో ఇక్కడ విండ్ అనేది అంటే గాలి అనేది చాలా చల్లగా ఉంది అని చెప్పడానికి మనము క్వశ్చన్ లెక్క అడుగుతలేము ఇక్కడ. సో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, హౌ కోల్డ్ ద విండ్ ఈజ్ అని అంటున్నాం అనమాట. సో ఇక్కడ గాలి అనేది చాలా చల్లగా ఉండే అనే ఫీలింగ్ నీకు ఏదైతే ఉందో అది సడన్గా చెప్తున్నావు కాబట్టి, బయటికి చెప్తున్నావు కాబట్టి ఇది క్వశ్చన్ కాదు, ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. అదేవిధంగా వాట్ ఎ షేమ్. సో వాట్ ఏ షేమ్, ఎవరో తప్పు చేస్తున్నారు లేదా ఏదైనా తప్పు జరిగింది, అప్పుడు మనము వాట్ ఏ షేమ్ అని మనకున్న స్ట్రాంగ్ ఎక్సైట్మెంట్ను మనం బయటపెడుతుంటాము. దాన్ని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అనడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే వాట్ యూ థింక్ యు ఆర్ డూయింగ్. సో ఇది కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎందుకంటే ఏం చేస్తున్నావు అనేది మనం ఆశ్చర్యంగా అడుగుతున్నాము కాబట్టి ఇది కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే హే దెర్ ఇస్ నో మోర్ ప్లేస్ హియర్. సో ఇది కూడా మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లాగానే కనిపిస్తుంది అనమాట. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే మనకున్న స్ట్రాంగ్ ఫీలింగ్స్ను, ఎక్సైట్మెంట్ను సడన్గా మనం బయట పెట్టడాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ రూపంలో బయటపెడుతూ ఉంటామండి. ఈ అన్నీ కూడా మనకు ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్తోని ముగింపు అంటే ఎండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనకు ఇంగ్లీష్ భాషలో 4 రకాల సెంటెన్సెస్సే అని అనిపించినా కానీ మనం ఏదైనా చెప్పడానికి ఈ 4 రకాల సెంటెన్సెస్ని వివిధ రూపాలలో, వివిధ రకాలుగా, వివిధ సందర్భాలలో అద్భుతంగా వాడుతూ ఉంటాం అనమాట. సో మనకి బేసిక్గా 4 కనిపించినా కానీ మనము 1,00,000 విధాలుగా వీటిని వాడచ్చు మీరు కనుక కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే. సో మరి ఈ వీడియోలో మీకు ఇంగ్లీష్ సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయో అని ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. మీరు కనుక అర్థమై ఉంటే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.